జరుగుతుందని చెప్పి గత 5 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించలేదు కాదు కదా, ఒక్కసారి కూడా దానిపైన విశ్లేషణ కూడా చేయలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ రావడం, జరుగుతున్నటువంటి అక్రమ రవాణా గురించి ఆయన స్పందించి ఎక్కడెక్కడ సీజ్ చేయడం కూడా జరిగింది. మీకు తెలుసు, అందులో కొంత పీడిఎస్ బియ్యం కూడా ఉంటే ఎక్కడెక్కడ కేసులు అదే సందర్భంలో చెక్ పోస్టులు కూడా పెట్టి ఈ రేషన్ పట్టకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. మీకు అందరూ తెలుసు. అయినప్పుడు కూడా ఈరోజు మొన్ననే తెలంగాణ నుంచి కూడా వస్తుంటే సివిల్ సప్లై చైర్మన్ గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే ఎవరొకరో ఇందులో ఉంటే ఇటువంటి జరిగి నేను అనుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, లేకపోతే వాళ్ళు చేయలేరు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రావడం జరిగింది. ఆయన గతంలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, అన్యాయాల మీద కానీ అక్రమాల మీద కానీ అరికట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇదేదో ఇది అక్రమ వ్యాపారం చేస్తున్నావు, నువ్వు అక్రమ వ్యాపారం ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని చెప్పి నేను ప్రశ్నించాను. ఆ రోజున ఐవేరీ కోస్ట్ ఎందుకు ఏమన్నానండి, ఎస్ మాకు రైస్ వ్యాపారం ఐవేరీ కోస్ట్ లో గొడవలు కడుతున్నామని ఆయన అన్నారా లేదా చెప్పండి ఒకసారి. మీ మీడియాలో ఉంటుంది చూడండి. ఐవేరీ కోస్ట్ లో మేము గొడౌన్స్ కడుతున్నాం. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నించండి, రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నా చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ఈ రోజు అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు. అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు, బినామీ పేరుతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేరుతో రన్ చేసి అనుకుంటూ నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీర్చుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం. ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకు అందే బియ్యం అక్రమ రవాణా జరగకూడదు. అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేర్లతో నడుపుతున్నాడన్న ఆరోపణతో ఈ రోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఈ రోజున. ఈరోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి, ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజు చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు ఇలా రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొక్కింది. ఈ రోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దోరపూడి సంచారి అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నాం ఈ రోజున.